హలో అందరికీ ఒక చిన్న మినీ బ్లాగ్ ఇది. కనుమ రోజు కజిన్స్ అందరం కలిసి పోయి మంచిగా వండుకొని ఎంజాయ్ చేసి వచ్చినాము. అండ్ ఇల్లు మేము ఏమేమి ఎంజాయ్ చేసినాము, అసలు ఏమేమి పెద్ద స్టంట్లు అయినాయి అనేది వీడియో లాస్ట్ వరకు చూసి మీకే అర్థమైపోతుంది. పోయినసారి కూడా సేమ్ ఇదే టైంకి అంటే 1 year బ్యాక్ మేము ఇట్లనే కనుమ రోజు సేమ్ ప్లేస్కి వచ్చి వండుకొని తిని ఎంజాయ్ చేసినాము. ఈసారి కూడా కష్టపడి అంటే పోయినసారి పెద్ద టాస్క్ అయింది కదా మంట పెట్టడము, అట్లనే ఈసారి కూడా కష్టపడి మంట పెట్టినాము. కాకపోతే ఈసారి కొంచెం తొందరనే పెట్టినాము. లివర్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, బగారా రైస్ ఇవన్నీ సపరేట్గా చేసుకుంటాము. పోయినసారి రైస్ వండుకున్నంత టైం లేకుండే, బట్ ఏదో చపాతీస్ చేసుకున్నాము. ఈసారి రైస్ విత్ కర్రీ అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయినాము. ఈడ జరిగిన పెద్ద స్టంట్ ఏంటంటే లివర్ కర్రీని సపరేట్గా వేయకుండా చికెన్లోనే వేసేసినాము. ఇది కూడా మా బొమ్మడిది మాటలు పట్టుకొని వాడు చెప్పిండని చెప్పేసి డైరెక్ట్ చికెన్లోనే లివర్ వేసేసినాము. అది ఎంత స్టంట్ అంటే ఈ దావత్ కాస్త నెక్స్ట్ ఇంకొక దావత్కి దారి తీసింది. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా వస్తుంది, దాంట్లో క్లారిటీగా ఎట్లా ఎంజాయ్ చేసినాము, పెద్దోళ్ళం చిన్నోళ్ళం అందరం కలిసి ఎంజాయ్ చేసినాము. బట్ చికెన్లో లివర్ కాంబినేషన్ చెండాలంగా ఉండే, చాలా వరస్ట్గా అయింది కర్రీ. అది కూడా మా బొమ్మడిది వల్లనే. అండ్ మా రిలేటివ్స్తో కొన్ని వీడియో కాల్స్ మాట్లాడినాము. రైస్ అయితే పర్ఫెక్ట్ అయింది, చికెన్ కూడా పర్ఫెక్ట్ అయింది. కర్రీ మొత్తం అయిన తర్వాత వాడు చెప్పిండని చెప్పేసి మేము లివర్స్ వేసినాము. చూసేందుకైతే బాగానే ఉండే, అప్పటి మటుకు ఓకే తినొచ్చు అన్నట్టుండే, కానీ టేస్ట్ అంత మంచిగా లేకుండే. ఫ్లాప్ అయినట్టే అయ్యింది కొంచెము, అంత కాకపోతే మేము ఎంజాయ్ చేసినాము.